ఓం శాంతి. ఈరోజు మురళి 21/2022. मीठे बच्चे, आधा कल्प से जो 5 विकारों की बीमारियां लगी हुई थी वो अब छूटे की छूटे, इसलिए अपार खुशी में रहना है. మధురమైన పిల్లలారా, ఆర్ధకల్పం నుండి ఏదైతే పంచవికార లేక రోగం పట్టేసి ఉందో అది ఇప్పుడు పోనే పోతుంది. అందువలన అపారమైన ఖుషిలో ఉండాలి. మధురమైన పిల్లలారా, అర్ధకల్పం నుండి ఏదైతే పంచవికార లేక రోగం పట్టేసిందో అది ఇప్పుడు పోనే పోతుంది. అందువలన అపారమైన ఖుషిలో ఉండాలి. ప్రశ్న: तुम बच्चों को अब कौन सी एक హాబీ రखना है, కిన్ బాతో సే తుమ్హారా తేలుగ్ नहीं. పిల్లలు మీరు ఇప్పుడు ఎలాంటి ఒక అలవాటు పెట్టుకోవాలి, ఒక ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. ఏ విషయాలతో మీకు సంబంధం లేదు. పిల్లలు మీరు ఇప్పుడు ఎలాంటి ఒక అలవాటు అనండి లేదా ఒక ఇంట్రెస్ట్ అనేది పెట్టుకోవాలి. ఏ విషయాలతో మీ సంబంధము లేదు అనేలా ఉండాలి. उत्तर: एक बाप से पूरा वारसा लेने की హాబీ రखनी. ఒక బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకునేటటువంటి హాబీ అంటే ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి. ఒక బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి అనే శ్రద్ధ లేదా అలవాటు పెట్టుకోవాలి. మనుషులకు తో అనేక ప్రకారకి హాబీయా होती हैं. మానవులకైతే అనేక రకాలైనటువంటి అలవాట్లు ఉంటూ ఉంటాయి. తుమ్హే वो सब छोड़ देनी. మీరు మాత్రం వేరే అలవాట్లన్నీ విడిచిపెట్టేయాలి. तुम ईश्वर के बच्चे बने हो, बाप के साथ वापस जाना है, इसलिए शरीर से ताल्लुक रखने वाले सब बातों को भूल जाना है. మీరు ఈశ్వరుని పిల్లలుగా తయారయ్యారు. బాబాతో కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. అందువలన ఈ శరీరంతో సంబంధం ఉంచుకునే విషయాలన్నింటినీ కూడా ఇక్కడే మర్చిపోవాలి. శరీరానికి సంబంధించిన విషయాలన్నింటినీ మర్చిపోవాలి. पेट को 2 रोटी खिलानी है और बुद्धि नई दुनिया से लगानी है. పుట్టక 2 రొట్టెలు తినిపించండి మరియు బుద్ధి కొత్త ప్రపంచం వైపు జోడించి ఉంచండి అని చెప్తున్నారు బాబా. గీత్ ఈరోజు పాట: జిస్కే సాథీ హే భగవాన్ उसको क्या रोकेगा आंधी और तूफान. ఎవరి తోడుగా భగవంతుడి ఉన్నాడు వారిని ఏ పెనుగాలి తుఫాను ఆపగలదు అనే పాట. ఓం శాంతి. जो भी अनन्य महावीर अडोल बच्चे वो समझते कि अनेक प्रकार के मनसा तूफान भी आएंगे और क्लाइमेटिस बीमारियां आदि भी आएंगी, क्योंकि अब पिछाड़ी का पांप है, माया खूब झोंके लगाएगी. ఎవరైతే అనన్యమైన మహావీరులైన పిల్లలు, స్థిరముగా నిలబడే పిల్లలు ఉన్నారో వాళ్ళైతే అర్థం చేసుకున్నారు అనేక రకాల మనసా తుఫాన్లు కూడా వస్తాయి బాబా పిల్లలు అయ్యాక. రకరకాల ఆలోచనలు మనసులోని, అలాగే రకరకాల ఆపదలు, రోగాలు అవి కూడా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆఖరు ఆడంబరం మాయది నడుస్తుంది. మాయ బాగా ఊపేస్తుంది అన్నమాట వెళ్ళే ముందు. అందుకే ఈ రకరకాల పరిస్థితులు వస్తాయి అని చెప్తున్నారు బాబా. जो पक्के निश्चय बुद्धि है उन्हों को तो मालूम पड़ता है कि शरीर के हिसाब किताब भी चुकते होंगे. పక్కా నిశ్చయ బుద్ధి ఉండేవారైతే దానిలో సంశయంలోకి రారు. వాళ్ళకి ఇది తెలుస్తుంది, శరీరం యొక్క లెక్కాచారాలు కూడా సమాప్తి అవుతాయి ఇంటికి వెళ్ళే ముందు. అందుకే ఈ రోగాలు వస్తున్నాయిలే అనుకుని తేలిగ్గా ఉంటారు వాళ్ళు. రోగం యొక్క ప్రభావం ఎక్కువగా తీసుకోరు మనసులోని. ఎవరు పక్కా నిశ్చయ బుద్ధి పిల్లలు. जब कोई बीमारी छूटने पर होती तो खुशी होती, अब हम इस बीमारी से छूटने वाले हैं. మామూలుగా కూడా ఏదైనా రోగం పోతుంది అంటే ఖుషి ఉంటుంది కదా, ఈ రోగం ఇంకా పోతుందిలే నాకు అని. అలా ఏంటంటే నిశ్చయ బుద్ధి పిల్లలు ఏమనుకుంటారంటే లెక్కాచారం పూర్తయిపోతే పోతుందిలే, అనుభవించేస్తున్నాను ఇది అనుకుంటారు. तुम जानते बाकी थोड़े रोज़ है ये 5 विकारों की बीमारी आधा कल्प की लगी हुई है, जिससे मनुष्य
अजामिल जैसे पाप आत्मा बन जाते हैं। ऐसी दुनिया अब बाकी थोड़े रोज़ है। ये बीमारियां छुटी की छुटी। ఈ పంచవికారాలనే రోగము అర్ధకల్ప నుండి పట్టేసి ఉంది. దీని ద్వారా ఈ పంచవికారాల ద్వారా మనుషులు అజామిల్ లాంటి పాపాత్మగా తయారైపోతున్నారు అని చెప్తున్నారు బాబా. ఇలాంటి ప్రపంచం ఇంకా కొద్ది రోజులే ఉంటుంది. ఈ వికారాలనే రోగాలు పోనే పోతాయి. ఇంకా శరీరం యొక్క రోగాలు కానివ్వండి, వికారాల యొక్క రోగాలు కానివ్వండి, పోనే పోయేది ఉంది, తొలగిపోయేది ఉంది, సమాప్తి అయిపోయేది ఉంది కొద్ది రోజుల్లో. दुनिया तो इन बातों को नहीं जानती. वो तो जैसे कि ఆసురీ బుద్ధి. ప్రపంచంలో వాళ్ళకి విషయాలు అయితే తెలియదు, ఎందుకంటే అసురీ బుద్ధి ఉంది మానవులది అని చెప్తున్నారు బాబా. वो तो हाय हाय करते रहेंगे, तुम तो ये घटनाएं देखते रहेंगे, तुम्हारा इन बातों से कोई ताल्लुक नहीं है, कोई नई बात नहीं, ये तो होना ही है, इसमें डरने की कोई बात नहीं. ప్రపంచంలో వాళ్ళైతే ఇలాంటి పరిస్థితులను చూసి అయ్యో మరో అరుస్తూ ఉంటారు. ఏమైపోయింది, మాకెందుకు ఇలా అయిపోయింది, ఇలా అరుస్తూ ఉంటారు. మీరైతే ఈ ఘటనలన్నీ చూస్తూ ఉంటారు, మీకేమో ఈ విషయాలతో సంబంధమే ఉన్నది. ఏం జరుగుతుందో జరగని, ఇవేమీ కొత్త విషయాలు కాదు, జరగాల్సిందే, డ్రామాలో ఉంది, జరుగుతుంది, దీనిలో భయపడే విషయం లేదు అని మీరు ధైర్యంగా ఉంటారు. ప్రపంచంలో వాళ్ళలాగా అయ్యో మరో అని అరవరు అని చెప్తున్నారు బాబా. बाकी थोड़ा समय है, पेट को 2 रोटी खिलानी है, अभी अपने को हॉबी है बाबा से वर्षा लेने की. ఇంకా కొద్ది సమయమే ఉంది కదా, పొట్టకు 2 రొట్టెలు తినిపించండి, అంత మాత్రం సంపాదన చేసుకోండి. ఇంకా మిగిలిన సమయం అంతా బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకునేటటువంటి హాబీ, इंटरेस्ट అనేది పెట్టుకోండి అంటున్నారు బాబా. అనేక प्रकार की हॉबी मनुष्यों को होती है, यहाँ कोई हॉबी नहीं. బయట మనుషులకైతే అనేక రకాల అలవాట్లు ఉంటాయి, ఇక్కడ ప్రత్యేకంగా మనము ఎలాంటి అలవాట్లు పెట్టుకోవటం లేదు. शरीर के साथ ताल्लुक रखने वाली बातों को भूल जाना है. శరీరానికి సంబంధించిన విషయాలన్నీ మరవాలి ఇక్కడ అని చెప్తున్నారు బాబా. हम ईश्वर के बन गई, अब वापस बाबा के पास अथवा साजन के पास जाना है. ये साजन भी बड़ा विचित्र है. ఇప్పుడు ఈశ్వరుని పిల్లలుగా అయిపోయాం మనము. ఇప్పుడు తిరిగి ఇంటికి ప్రియుడు బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి మనము. ఇక్కడ ప్రియుడు, మన ప్రియుడు బాబా కూడా చాలా విచిత్రమైన వారు లభించారు కదా అంటున్నారు బాబా. అంటే శరీరం లేదు కదా బాబాకు, ప్రియుడు బాబాకు. విచిత్ర होने के कारण उनको पूरा याद नहीं कर सकते. ఆయనకి చిత్రము, శరీరము లేదు కాబట్టి, విచిత్రుడు కాబట్టి అతన్ని పూర్తిగా జ్ఞాపకం చేయలేకపోతున్నారు పిల్లలు అని చెప్తున్నారు బాబా. ये नई रस्म है ना, ఆత్మ को परमात्मा को याद करना. ఇది కొత్త విధానం, కొత్త ఆచారం నేర్చుకుంటున్నాం. ఆత్మ మనం పరమాత్మను జ్ఞాపకం చేయడం అనేది. ऐसे तो कभी याद किया नहीं आधाकल्प से. ఇలా ఎప్పుడు జ్ఞాపకం చేయలేదు కదా. అర్ధకల్పం నుండి కూడా ఆత్మ అయిపోవాలి మనం, ఆత్మ అనుకొని పరమాత్మని జ్ఞాపకం చేయాలి అనేది అర్ధకల్పం నుండి కూడా చేయలేదు కదా. सत्युग में सिर्फ इतना समझते हम आत्मा है बस, और कोई ज्ञान नहीं. हम आत्मा एक शरीर छोड़ दूसरा लेंगे. సత్యయుగంలో ఇంత మాత్రం వాళ్ళ బుద్ధిలో ఉంటుంది, ఆత్మ మనము శరీరాన్ని ధరించి ఉన్నాం, ఇంకా వేరే జ్ఞానం అక్కడ ఉండదు. ఆత్మ నేను ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని ధరిస్తాను, అది మాత్రం తెలుస్తుంది. यहाँ तो आत्मा को परमात्मा बना दिया है, परमात्मा सर्वव्यापी कह देते. కలియుగంలో ఉండే జ్ఞానం ఎలా అంటే ఆత్మే పరమాత్మ అని చెప్పేశారు, పరమాత్మ సర్వవ్యాపి అని చెప్పేశారు. अब ये पुरानी दुनिया जैसे कि तुम्हारे लिए है ही नहीं. ఇది జ్ఞానం అనరు కదా, పరమాత్మ సర్వవ్యాపి, ఆత్మే పరమాత్మ అనుకోవడం. अभी ये पुरानी दुनिया जैसे कि तुम्हारे लिए है ही नहीं, बुद्धि नई दुनिया से लगी हुई है. ఇప్పుడు పాత ప్రపంచం మీకోసం లేనే లేదు, కొత్త ప్రపంచంతో మీ బుద్ధి జోడించబడి ఉంది అని చెప్తున్నారు బాబా. जैसे कोई नया घर बनता है तो बुद्धि पुराने घर से निकलने में लग जाते. अभी इतने धर्म वाले कॉन्फ्रेंस आदि करते, परंतु एक कभी बुद्धियोग परम पिता परमात्मा से नहीं है. బాబా చెప్తున్నారు ఎలాగైతే కొత్త ఇల్లు కట్టుకుంటున్నారంటే పాత ఇంటి నుండి ప్రీతి తొలగిపోతుంది కదా.
కాబట్టి మీ ప్రీతి ఇప్పుడు కొత్త ప్రపంచం వైపు జోడించబడి ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు ఇన్ని ధర్మాల వాళ్ళు ఉన్నారు, కాన్ఫరెన్స్ అవి చేస్తున్నారు, కానీ ఒకరిది కూడా బుద్ధియోగం పరంపిత పరమాత్మతో జోడించి లేదు. अभी तुमको सिखलाने वाला बाप मिला है, वही ज्ञानेश्वर और योगेश्वर है. ఇప్పుడు మీకు పరమాత్మతో యోగం నేర్పిస్తున్నారు కదా, బాబా దొరికారు మీకు. అతడే జ్ఞానేశ్వరుడు మరియు యోగేశ్వరుడు. ఈశ్వర్ जो अपने साथ योग लगाना सिखलाती है, ज्ञानेश्वर मन ईश्वर में ही ज्ञान है. ఈశ్వరుడు అతడు తనతో యోగం జోడించుకుంటా మనకు నేర్పిస్తున్నాడు. అందుకే ఏమని పేరు వచ్చింది? యోగేశ్వరుడు. జ్ఞానేశ్వరుడు అంటే జ్ఞానం పూర్తిగా ఉంది ఈశ్వరుడిలోని, అందుకే జ్ఞానేశ్వరుడు. वही ज्ञान और योग सिखला सकते हैं. जिनको पक्का निश्चय है वो तो समझते इस दुनिया में हम थोड़े समय के लिए है. అత్తడే జ్ఞానం మరి యోగం నేర్పించగలరు మనకు. బాబా చెప్తున్నారు, ఎవరికైతే ఈ విషయాలు పక్కా నిశ్చయం ఉంటుందో వాళ్ళైతే అర్థం చేసుకుంటున్నారేమని ఈ ప్రపంచంలో కొద్ది సమయం కోసమే మేము ఉంటున్నాము అని. हमको तो अब वापस जाना है. जैसे नाटक में एक्टर्स को मालूम पड़ जाता है कि बाकी थोड़ा समय है, फिर हम घर जाएंगे, घड़ी को देखते रहते हैं. तुम्हारी है बेहद की घड़ी, तुम जानती हो ये अंतिम जन्म है, तो तुमको तो बड़ी खुशी होनी चाहिए. हमको ये पुराना शरीर छोड़ विश्व का प्रिंस और प्रिंसेस बनना है. బాబా చెప్తున్నారు, కొద్ది సమయం కోసం ఈ ప్రపంచంలోని మనమైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఎలాగైతే నాటకాల్లో కూడా యాక్టర్స్ పార్ట్ ప్లే చేయడానికి వెళ్తారు, వాళ్ళకి తెలిసిపోతుంది కదా కొద్దిసేపు అయ్యాక ఇంటికి వెళ్ళిపోవడం అని. గడిగడికి టైం కూడా చూసుకుంటూ ఉంటారు. ఇంకెంత టైం ఉంది, ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాలు మేకప్ తీసేసి వెళ్ళిపోవడం అలా అనుకుంటారు కదా. అలాగే మీది ఇది అనంతమైన గడియారము అని చెప్తున్నారు బాబా. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఇది అంతిమ జన్మ. మీకు ఇప్పుడు చాలా ఖుషి ఉండాలి. ఏమని? మేము పాత శరీరం వదిలేసి విశ్వ మహారాజాగా, విశ్వ మహారాణిగా, విశ్వ మహారాజా కుమారులుగా, విశ్వ మహారాజా కుమారులుగా తయారవుతున్నాము అని खुशी ఉండాలి అని చెప్తున్నారు బాబా. हमारे मम्मा बाबा भी जाकर प्रिंस प्रिंसेस बनेंगे, बच्चों को भी अच्छी दौड़ी लगाकर विजयमाला में नज़दीक नंबर में आना चाहिए. ఇంకా ఏం ఖుషి ఉంటుంది? మమ్మ బాబా కూడా వెళ్ళి రాకుమారులు అవుతున్నారు కదా అని ఖుషి ఉండాలి. పిల్లలు అంటే మమ్మ బాబా కూడా అవుతున్నారు, పిల్లలు కూడా వాళ్ళ సమానంగా పరుగు తీసి విజయమాలలో సమీప నంబర్లోకి వచ్చేయాలి. మనము మమ్మ బాబాకు సమీపమైన పూసలుగా రావాలి విజయమాలలో. बाबा से कोई पूछे तो बाबा बतला सकते तुम्हारी चलन ऐसी जैसे दिखाई पड़ता कि तुम बराबर विजयमाला में नज़दीक आ जाएंगे, खुद को भी मालूम पड़ जाता है. బాబాని అడిగినా బాబా వెంటనే చెప్తారు, నీ నడవడిక ఇలా ఉంది, నీ పురుషార్థం ఇలా ఉంది. దీని ద్వారా అర్థమవుతున్నది ఏంటంటే విజయమాలలో సమీపంగా ఉండేమని అవుతావు నువ్వు. స్వయానికి కూడా తెలిసిపోతూ ఉంటుంది. బాబాని అడిగినా చెప్తారు, మన స్వయానికి కూడా తెలిసిపోతూ ఉంటుంది. हम कहाँ तक పాస్ होंगे, మేము ఎంతవరకు పాస్ అవుతామని ఎవరిది వాళ్ళకు కూడా తెలిసిపోతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. कोई तो समझते हैं हम कभी भी पास नहीं होंगे, बल बाबा का बच्चा हूँ, सब कुछ सरेंडर किया है, बाबा की गोद में बैठा हूँ, परंतु धारणा ही नहीं है तो ऊंच पर मिल ना सके. కొంతమంది అనుకుంటారు మేము ఎప్పటికీ పాస్ అవ్వలేనేమో నేను. ఎందుకు? భలే బాబా బిడ్డ అయిపోయాను, అన్నీ సమర్పించేసి సమర్పణ కూడా అయిపోయాను, బాబా వాళ్ళలోనే కూర్చుంటున్నాను, సెంటర్లోనో మధుబన్లోనో బాబా వాళ్ళలో అంటే ఉండిపోతున్నాను. కానీ ధారణ మీద అటెన్షన్ పెట్టుకోవట్లేదు. ధారణలు అంటే కేవలం అన్నశుద్ధి బ్రహ్మచర్యం ఇది ఒక్కటే కాదు, సూక్ష్మమైన విషయాలు చాలా ఉంటాయి. తెలియకుండానే అది మనకు భారం చేసేసేవి. ధారణలు అంటే మాటల దగ్గర, ఆలోచనల దగ్గర మన దృష్టి, లోపల కోపం, ఆవేశం, ఈర్ష, ద్వేషాలు రకరకాలు ఉంటాయి కదా. సరిపోల్చుకోవటం, నింద వేయడం, నిందలేసి మాట్లాడడం, గ్లాని చేయడం, పరచింతన, పరదర్శనం రకరకాలు ఉంటాయి. ఇవన్నీ ధారణ అని అంటారు కదా. బాబా దగ్గర ఉండిపోయి కూడా ధారణ అనేది చేయకపోతే ఉన్నత పదవి పొందలేరు అని చెప్తున్నారు బాబా. అది ఎవరిది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది కదా, నేను పొందలేనేమో,
ఉన్నత पदवी नहीं। जो गृहस्थ व्यवहार में रहकर सर्विस कर रहे वो यहाँ रहने वालों से अच्छा पद पा सकते हैं। అందుకే బాబా ఏం చెప్తారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా సేవ చేసే పిల్లలు మంచి ధారణ పెట్టుకొని స్వయంలో గుణాలు మంచిగా ఉంచుకుంటే ఇక్కడ ఉండే వారికన్నా కూడా ఉన్నత పదవి పొందగలరు. और देखने में आते वो बहुत तीखे जा रहे అలాంటి వాళ్ళు చాలా తీక్షణంగా వెళ్తున్నారు గృహస్థంలో ఉంటూ కూడా అని అర్థమవుతుంది అని చెప్తున్నారు బాబా. सिर्फ साथ में रहने से थोड़ा फ़ायदा होता है। बादल सागर के पास आए भरे और फिर ये गए बरसने। కేవలం బాబా తోడులోనే ఉండడం వలన సమర్పణే కొద్ది లాభం ఉంటుంది అందులో అని చెప్తున్నారు బాబా. మామూలుగా అయితే అందరూ మేఘాలై సాగరుడు బాబా దగ్గరకు వచ్చి నింపుకొని మళ్ళీ వెళ్ళి వర్షిస్తూ ఉంటారు కదా మేము ఈ ప్రాంతాలలో అని చెప్తున్నారు బాబా. అందరూ ఉండిపోదామంటే అవ్వదు కదా, మేఘాలు నింపుకొని వెళ్ళి వర్షించాలి మీరు. मुरली तो सब तरफ जाती रहती, मुरली सुनकर फिर सुनाते भी, वो सर्विस करते वो अच्छा ऊंच पद पा लेते, मेहनत है. మురళి అయితే అన్ని వైపులా వెళ్తుంది, మురళి విని మరి వినిపించే సర్వీస్ చేస్తూ ఉంటారు చాలామంది. మంచి ఉన్నత పదవి పొందగలరు. శ్రమ ఉంది దీనిలో. బాబా ఏం చెప్తున్నారు, మురళి వినిపించటము సర్వీస్ చేయటము ఉన్నత పదవి భలే వస్తుంది, జ్ఞానం చెప్పండి, కానీ ధారణ కూడా ఉండాలి, లేకపోతే ఉన్నత పదవి పొందలేరు. అది కూడా ఒక పాయింట్ చెప్తున్నారు. మళ్ళీ ఇది కూడా చెప్తున్నారు, సర్వీస్ చేస్తూ ఉన్నత పదవి పొందుతారు. శ్రమ ఉంది. యహా మెహనత్ నహీ హోతీ హై తో గిర్ పడితే సారా మదార్ పురుషార్థ్ పరే. ఇక్కడ ఏదైనా స్వయం పైన శ్రమ పడాలి. బాబా చెప్తున్నారు శ్రమ పడకపోతే కింద పడిపోతారు. ఆధారం అంతా పురుషార్థం మీద ఉంది. అప్ని నబ్జ్ ఆప్ पे ही भी देखी जा सकती. మన నాడి మనకు కూడా అర్థమైపోతుంది చూసుకుంటే. समझ सकती इस पुरुषार्थ से मैं क्या पद पाऊंगा. మన నాడి మనం చూసుకుంటే కూడా నేను ఈ పురుషార్థం చేస్తున్నాను కదా, ఈ పురుషార్థంతో నేను కానీ వెళ్ళిపోతే ఏం పదవి పొందగలను. अब पुरुषार्थ कर ऊंच पद नहीं पाए तो कल्प कल्पांतर ऐसे पद होगा. ఏ ఓ హే బేహద్ కా డ్రామా. ఇది ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందకపోతే కల్పకల్పానికి ఆ పదవి ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి బాబా చెప్తున్నారు ఇది అనంతమైన డ్రామా. अपने को जब बेहद की बुद्धि मिली है డ్రామా కి ఆది మదంత కో జాన్నా బడా మజా హై. మీకు అనంతమైన బుద్ధి దొరికింది కదా ఇప్పుడు. డ్రామా యొక్క ఆది మధ్య అంతాన్ని తెలుసుకోవటంలో చాలా మజా ఉంది. परंतु माया के तूफान से जो कुछ न कुछ उल्टा करा लेती है. अच्छे अच्छे बच्चों को మాయ జీత్ లేती है. కానీ మాయ తుఫాన్లు ఎలా వస్తున్నాయంటే ఏదో ఒక ఉల్టా కర్మలు చేయించేస్తుంది మాయ. మంచి మంచి పిల్లల మీద కూడా గెలుపొందేస్తుందంట మాయ, ఓడించేస్తుంది వాళ్ళని. ఆగే చల్ వృద్ధి भी जास्ती होगी तुम्हारा नाम బాలా होगा. ముందు ముందు చల వృద్ధి జరుగుతుంది, బాబా పిల్లలు చాలామంది తయారవుతారు, మీ పేరు ప్రసిద్ధి చెందుతుంది. अब दिल्ली में रिलीजियस कॉन्फ्रेंस होती है. कॉन्फ्रेंस में समझाने की बड़ी अच्छी बुद्धि चाहिए. ఢిల్లీలో రిలీజియస్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఆ కాన్ఫరెన్స్లో ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే బుద్ధి చాలా మంచి బుద్ధి ఉండాలి అని చెప్తున్నారు బాబా. బహుత్ అచ్చి లిఖా పడి చల్నీ చేయి. బాగా చదువుకొని రాసుకొని ఉంటే కొంచెం కాన్ఫరెన్స్లో రిలీజియస్ కాన్ఫరెన్స్లో పిలుస్తారు కదా, ఒక్కొక్క రిలీజన్ నుండి హెడ్గా ముఖ్యమైన వారిని మాట్లాడాల్సి ఉంటుంది. మాట్లాడే నిపుణత కొంత ఉండాలి. हेड्स जो होती हैं उनकी पहले छोटी कमेटी होती है, फिर बड़ी कॉन्फ्रेंस बुलाते हैं. రిలీజియస్ హెడ్స్ది చిన్న కమిటీ ముందు పెట్టుకుంటారు, తర్వాత పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి పిలుస్తారు. वो पार्टी का पहले से सब प्रबंध किया जाता है. ये भी कॉन्फ्रेंस में बहुत ख्यालात करते हैं. तो ऐसे कॉन्फ्रेंस में बड़े बुद्धिमान बच्चे चाहिए जो बड़े बड़े समझदार हैं, उनको जाकर समझाना चाहिए. బాబా చెప్తున్నారు పోపు అటువంటి వారిని కూడా పిలవడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారన్నమాట రిలీజియస్ కాన్ఫరెన్స్లో పెద్ద పెద్ద వాళ్ళని. కాబట్టి అలాంటి పెద్దవాళ్ళ మధ్య మాట్లాడేలాగా అలాంటి తెలివైన పిల్లలు వెళ్ళాలి మన వైపు నుండి రిలీజియస్ కాన్ఫరెన్స్లోనే అని చెప్తున్నారు బాబా. पहले तो ये बात निकालो कि हेड कौन है. अब बाबा भी आया हुआ इनके पहले तो किसको भी देवी देवता धर्म का पता ही नहीं था. కాబట్టి మీరు అలాంటి రిలీజియస్ కాన్ఫరెన్స్లో కానీ వెళ్ళినట్లయితే ఆ వెళ్ళే
అన్నే కానీ అక్కే కానీ ఇది మాట్లాడాలి ఆ కాన్ఫరెన్స్లో. ఏంటంటే అందరికన్నా కూడా గొప్పవారు ఎవరు, హెడ్ ఎవరు, అసలు ఈ మనము మన ధర్మానికి హెడ్ ఎవరు? మన ధర్మం అంటే ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపించే స్థాపకుడు బాబా కూడా వచ్చి ఉన్నారు కదా. అతడు రాకముందు దేవీ దేవత ధర్మం అనేది ఉంది, అది మన ధర్మం అని తెలియదు కదా. కాబట్టి బాబాను మనము ప్రత్యక్షం చేసేలా పరిచయం చెప్పాలి అక్కడ. అవి ఖుషి హోతీ కి దేవీ దేవత ధర్మ కపి హెడ్. ఇప్పుడు మనకు ఆ ఖుషి ఉంది, దేవీ దేవత ధర్మాన్ని స్థాపించి ఒక హెడ్ ఉన్నారు, అతడే ఈశ్వరుడు, భగవంతుడు, నిరాకారుడు. ఇలా మన రిలీజియస్ కాన్ఫరెన్స్లో వెళ్ళినప్పుడు చెప్పాలి. जो ज्ञान में परिपक्व हुए हैं वो समझते. अभी हम इन्हों से पूछ सकते कि बताओ सब धर्मों में ऊंच धर्म कौन सा है. జ్ఞానంలో ఎవరు పరిపక్వంగా ఉంటారో వారికైతే అర్థం అవుతుంది ఈ విషయాలు. బాబా చెప్తున్నారు వాళ్ళకి, మనం అడగచ్చు అన్ని ధర్మాల్లో ఉన్నత ధర్మం ఏ ధర్మము అని. ఉన్కో హీ హెడ్ బనానా चाहिए. ఏ ధర్మం ఉన్నతమైంది అనుకుంటున్నారో వాళ్ళని ఈ కాన్ఫరెన్స్లో హెడ్గా ఉంచాలి అని చెప్పాలి మనం. ఏ ధర్మం ఉంటుంది హెడ్? ముఖ్య ధర్మం, ఉన్నత ధర్మం అంటే దేవీ దేవత ధర్మం కదా. వాళ్ళకి తెలియని విషయం అనేది తెలియచేయాలి అక్కడ. తుమ్ బీకి హో సబ్సే హెడ్, తుమ్ జగత్ మాతా ఏ హో మర్తబా భీ మాతాओं का है. బీకేల్ మీరు అందరిపైన హెడ్, జగత్ మాతలుగా చేశారు బాబా మిమ్మల్ని. పదవి కూడా మాతల్దే ఉంది అని చెప్తున్నారు బాబా ఇక్కడ. दिखाते भी है कुमारियों ने बाण मारे भीष्म पितामह आदि को, इन कुमारियों के आगे सबको ఆనా హై. అందుకే బాబా మాతల్ని కుమారీల పదవి ఉన్నతంగా ఉంచారు కాబట్టి కుమారి ద్వారానే భీష్మ పితామహులకు బాణం తగిలిందని రాస్తారు. ఏ బాణం? జ్ఞానం అనే బాణం. భీష్మ పితామహులు అంటే పండితులు, విద్వాంసులు లాంటి వారు. వారికి కూడా జ్ఞానం చెప్పేది కుమారీలు. కుమారీలు ఎదురుగా అందరూ రావాల్సి ఉంటుందన్నమాట జ్ఞానం తెలుసుకోవటానికి, విద్వాంసులు కూడా. तो ये समझाना पड़ता है कि ऊंच से ऊंच कौन है. फिर समझ जाएंगे कि సర్వవ్యాపిగా జ్ఞాన్ జూటా హై. కాబట్టి ఇది మనం ఎవరికైనా చెప్పాల్సి ఉంటుంది రిలీజియస్ కాన్ఫరెన్స్లో కూడా. ఉన్నతమైన వారు ఎవరు, ఉన్నతమైన ధర్మం ఏంటి, ఆ స్థాపకుడు ఎవరు అనేది. అప్పుడు మనం ఈ విషయాలు నిరూపించి చెప్తే, ఇన్నాళ్ళు మనం సర్వవ్యాపి అనుకున్న జ్ఞానం అసత్యం అన్నమాట. అతడు వేరుగా ఉంటాడు, దేవత ధర్మం అనేది ఒకటి స్థాపిస్తారు, అతడు తండ్రి అయి మనకు వారసత్వం ఇస్తారు. ఇవన్నీ అర్థమైతే సర్వవ్యాపి అనేది పోతుంది వారి బుద్ధిలో నుండి. अभी तुम हो युद्ध के मैदान पर, बाप का परिचय देना तुम्हारे लिए कोई नई बात नहीं है. ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు, బాబా పరిచయం మీకోసమే కొత్త విషయం కాదు అని చెప్తున్నారు బాబా. अच्छे अच्छे जो बच्चे उनको नशा चढ़ा हुआ है, ये पाठ तो अनेक बार हमने बजाया है, अभी ये पुरानी दुनिया ख़त्म हो जानी है, ये पुराना चोला छोड़ना है, फिर नए सिरा कर पाठ बजाएंगे. మంచి మంచి పిల్లలకి నష ఎక్కి ఉంది కదా, అనేక సార్లు మేము పాత్ర అభినయించాము. ఈ పాత ప్రపంచం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది. పాత వస్త్రాలు, శరీరాలు వదిలేస్తాం మేము, మళ్ళీ కొత్త శరీరాలు ధరించి పాత్ర అభినయిస్తాము వచ్చి అని మీ బుద్ధిలో ఉంది కదా. ఇప్పుడు మీ బుద్ధి విశాలంగా తయారైంది. అబ్బి ఏ పురాణా చోలా చూడనా హై, ఫిర్ 84 జనం నయే నయే చోలే లేతే. ఇప్పుడు ఈ పాత శరీరం వదిలి వెళ్ళిపోతాం, తర్వాత 84 జన్మలు కూడా ఒక్కొక్క జన్మలో కొత్త 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 శరీరాలు తీసుకుంటూ వస్తాం మనము. ये बुद्धि में सदैव रहना चाहिए. हर एक पाठधारी को अपने अपने पाठ का तो पता होना चाहिए. 84 जन्म ले पाठ बजाया, अब खेल पूरा होता है, ये छोला भी पूरा होता है, सृष्टि भी तमो प्रधान है. अब हमारी राजधानी स्थापन हो जाएगी, फिर विनाश शुरू होगा. బాబా చెప్తున్నారు ఇది బుద్ధిలో సదా ఉండాలి. ప్రతి ఒక్క పాత్రధారి కూడా వారి వారి పాత్ర పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇప్పుడు వారి వారి పాత్ర కోసం వాళ్ళకి తెలియాలి కదా. 84 జన్మలు తీసుకునే ఇప్పుడు ఆట పూర్తయిపోతుంది, ఈ శరీరం కూడా ఇంకా పూర్తయిపోతుంది, సృష్టి కూడా తమ ప్రధానం అయిపోయింది, మా రాజధాని స్థాపన అయిపోతే ఇంకా వినాశనం అయిపోతుంది, వెళ్ళిపోతాము. ఇది బుద్ధిలో ఉండాలి. హమ్ జాకర్ విశ్వకే మాలిక్ బనేంగే దూసరే జన్మ మే.
వినాశనం అయిపోతుంది. మనం రెండో జన్మ తీసుకొని ఏమవుతాం, విశ్వానికి మాలికులు అవుతాం. यहाँ जो पढ़ते हैं तो उसे इस जन्म में ही मिलता है तुमको. वो फिर याद आया हम जाकर दैवी जन्म लेंगे, फिर क्षत्रिय जन्म लेंगे, ये बुद्धि में टपकना चाहिए, तब खुशी का पारा चढ़ा रहेगा. ఇక్కడ ఏది చదువుకుంటున్నామో మళ్ళీ జన్మల దీని ప్రాప్తి దొరుకుతుంది. బాబా చెప్తున్నారు, మీకు అది గుర్తొచ్చింది అనుకోండి, మేము వెళ్తాము, చదువుకుంటున్నాం కదా, మేమే వెళ్ళి ఈ చదువు యొక్క ప్రాప్తి దైవీ జన్మ తీసుకుంటాము, అక్కడ ఇలా ఉంటాము దేవతలుగా, తర్వాత క్షత్రియ జన్మల్లో వస్తాయి. ఇవన్నీ బుద్ధిలో తిరుగుతూ ఉండాలి పాయింట్స్. అప్పుడు ఖుషి యొక్క నష ఎక్కిపోతుంది మీకు అని చెప్తున్నారు బాబా. జో అచ్చే పురుషార్థి హోంగే ఉన్కి బుద్ధి మీ ఏసేసి బాతే చల్తీ రేగి. మంచి పురుషార్థి పిల్లల బుద్ధిలో ఇలాంటి విషయాలు నడుస్తూ ఉంటాయి. రోజు మొత్తంలో ఇలాంటి పాయింట్స్ రిపీట్ అవుతూ ఉంటాయి వారి బుద్ధిలో. बाबा ने समझाए कर्म तो करना है, फिर अपने याद के चार्ट को बढ़ाना है. रात का टाइम अच्छा है, इसमें कोई थकावट नहीं होती है, सारा समय उस अवस्था में नहीं रह सकते. फिर तूफान आते तो थका भी देते हैं, ना चाहते भी तूफान आ जाते हैं, वो थकावट करेंगे. बाकी बाप को याद करते रहेंगे, टॉपिक आदि निकलते रहेंगे तो उसमें माता और ही भरपूर हो जाएगा. బాబా చెప్తున్నారు, కర్మ చేయవలసిందే. కర్మ చేస్తూ కూడా బాబా స్మృతి ఉంచుకుంటూ స్మృతి యొక్క చాటుని పెంచుకోవాలి. మీరు స్మృతి యొక్క సమయాన్ని. అమృత వేళ టైం బాగుంటుంది, రాత్రి అంటారు బాబా. రాత్రి అంటే 2 తర్వాత నుండి. ఏ అలసట ఉండదు ఆ సమయంలో కూర్చొని మీరు బాబాను జ్ఞాపకం చేయొచ్చు. ఈ సమయంలో అంటే బాబా చెప్తున్నారు, మిగిలిన రోజంతా సమయంలో ఆ అవస్థలో కూర్చోలేరు కాబట్టి అమృత వేళ చేసేసుకోండి బాబా స్మృతి. రోజు మొత్తంలో కూడా ప్రయత్నించండి, కానీ తుఫాన్లు వచ్చేస్తూ ఉంటాయి వేరే టైంలో. ఎక్కువగా బాబా స్మృతిలో అలసిపోయేలాగా చేసేస్తుంది మాయా. తుఫాన్లు తెచ్చేస్తూ ఉంటుంది. వద్దనుకున్నా కూడా తుఫాన్లు అంటే సంకల్ప వికల్పాలు తెచ్చేసి అలసిపోయేలా చేసేస్తుంది. ఇంకా యోగంలో కూర్చోలేమన్నట్టు. అయినా కూడా మనం ఏకాంతంగా టైం కేటాయించి ఉదయము సాయంత్రాల్లో అలాగా బాబాని జ్ఞాపకం చేసుకోవడం, టాపిక్ ఏదైనా ఆలోచించి, బాబా చాలా పాయింట్స్ చెప్తున్నారు కదా, ఏదైనా ఒక టాపిక్ మీద ఆలోచించి తీయటము. దీంతో ఏమవుతుంది, మీ తల నిండుతూ ఉంటుంది జ్ఞానంతో అని చెప్తున్నారు బాబా. ఏ బాబాకు అనుభవం, ఇది బ్రహ్మ బాబా అనుభవం చేసి చెప్తున్న విషయాలు. బాబాని జ్ఞాపకం చేయడం, ఏదైనా టాపిక్ మీద ఆలోచించి పాయింట్స్ తీయడం రాయడం చేస్తుంటే బాగుంటుంది, ఖజానా నిండుతూ ఉంటుంది మీలో అంటున్నారు బాబా. తుఫాన్ తో బహుత్ ఆయేంగే, జిतना रुस्तम बनेंगे उतना మాయా జాస్తి పచాడేగి, ఏ ఏక్ లాయ్. తుఫాన్లు అయితే చాలా వస్తాయి, ఎందుకంటే ఎంత మీరు బలశాలి అవుతారు, మాయ బలంగా యుద్ధం చేస్తూ ఉంటుంది. ఇది లా. మనలో ఎంత బలం పెరుగుతుంటే అది అంత బలం పెంచుకొని యుద్ధం చేస్తుందంట. बाप कहते माया बड़ी बलवान है, क्योंकि उनका राज अभी जाना है तो खूब तूफान मचाएगी, उनसे डरना नहीं है. బాబా చెప్తున్నారు, మాయ చాలా బలశాలి, ఎందుకంటే దాని రాజ్యం ఇప్పుడు పోవాల్సి ఉంది కాబట్టి బాగా తుఫాను తీసుకొచ్చి మరి విసిగిస్తూ ఉంటుంది, బాగా తుఫాను పెట్టి చెండాడుతూ ఉంటుంది. అయినా మీరు భయపడకూడదు. మొదలుపోయే ముందు అలాగే ఉంటుంది మాయ, చాలా విసిగించేస్తూ ఉంటుంది. शरीर को कुछ होता है वो भी कर्म भोग, इसमें गुटका नहीं खाना है, पिछाड़ी का शरीर है. శరీరానికి ఏదైనా వ్యాధి వచ్చినా అది కూడా కర్మభోగము అనుకోండి. గుటకలు మింగకండి, సంశయంలో రాకండి బాబా పైన. ఆఖరి శరీరం కదా ఇది, శరీరానికి ఓటు ఉంటుంటాయిలే అని మనం దాన్ని పక్కన పెట్టి పురుషార్థం, బాబా మీద తప్పన పురుషాన్ని ఇవి పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. బాకీ తోడా సమయం ऐसे करते खुशी में रहते. ఇంకొన్ని రోజులే, బాకీ తోడా సమయం, ఇంకొద్ది సమయం ఉంది, ఈ కొద్ది సమయంలో ఈ శరీరం యొక్క లెక్కాచారాలన్నీ పోతున్నాయిలే అలా అనుకుంటూ ఖుషిలో ఉండాలి అంటున్నారు బాబా. ड्रामा में इस समय तुम सबसे जास्ती मर्तबे वाले हो, क्योंकि परमपिता परमात्मा की गोद ली है. డ్రామాలో అందరికన్నా ఉన్నత పదవి మీది ప్రపంచంలో, ఎందుకంటే పరంపిత పరమాత్మ దగ్గర జన్మ తీసుకున్నారు మీరు.
तुम्हारे में भी जो अच्छे पुरुषार्थी हैं, उन्हों जैसे సౌభాగ్యశాలి कोई नहीं. మీలో కూడా బాబా దగ్గర బాబా పిల్లలుగా అవడమే కాదు, మంచి పురుషార్థిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళలాంటి సౌభాగ్యశాలి ఇంకెవరు ఉండరు అంటున్నారు బాబా. ये ईश्वरीय सुख बहुत ऊंच है. तुम समझा सकते भारत ही स्वर्ग था, अविनाशी खंड है और कोई धर्म नहीं था. ఈ ఈశ్వరీయ సుఖం చాలా ఉన్నతమైనది. బాబా చెప్తున్నారు, మీరు ఎవరికైనా చెప్పచ్చు భారతదేశమే స్వర్గంగా ఉండేది, ఇప్పుడు అవినాశి ఖండంగా ఉంది. అప్పుడు అది అవినాశి ఖండం భారతదేశం, అప్పుడు ఇంకో ధర్మాలు ఉండేవి కాదు. ఇవన్నీ చెప్పాలి. वो तो बाद में आए. सूर्यवंशी राजधानी पास्ट ही है तो फिर चंद्रवंशी हुई है. उनकी हिस्ट्री जोग्राफी का किसको पता ही नहीं, अभी तुम्हें पता पड़ा है. మిగిలిన ధర్మాలు లేవు కదా ప్రారంభంలో. భారతీయులు ఒక్కరే సూర్యవంశీ రాజ్యమే ఉండేది, తర్వాత చంద్రవంశస్థులు వచ్చారు. ఆ హిస్టరీ జాగ్రఫీ ఎవరికి తెలియదు, ఇప్పుడు మీకు తెలుసు. మీరు ఎవరికైనా ఇది చెప్పగలరు. ఇతర ధర్మాల వాళ్ళు తర్వాత వచ్చారు. वहाँ थोड़ी कोई भी जानते कि सत्य की बात रहता होता है तो 2 कला कम होने से वो सुख कम हो जाता है. ये ज्ञान सत्युग में हो तो अंदर ही गुटखा खाते रहे, दिल खाएगी क्या हम फिर उतरेंगे, राजा ही अच्छी नहीं लगेगी. బాబా చెప్తున్నారు, అక్కడ సత్యయుగంలో ఏమైనా మీకు తెలుస్తుందా? సత్యయుగం అయిపోయాక త్రేతాయుగంలోకి వెళ్తాము, 2 కళలు తగ్గిపోతాయి, మాకు సుఖం తగ్గిపోతుంది, తెలుస్తుంది. అక్కడ తెలిసిందనుకోండి లోపలే గుటకలు మింగుతారు, మనసు తింటూ ఉంటుందన్నమాట. మళ్ళీ మేము దిగిపోవడమేనా, రాజ్యమే, ఇంకా రాజ్యం ఉన్నా కూడా ఆ సుఖం వాళ్ళకి తెలియదు. అక్కడ దిగిపోతాం, ఇదంతా పోతుంది అనేది బుద్ధుల్లో ఉంటే అని చెప్తున్నారు బాబా. यहाँ भी कोई कोई कहते हैं हम स्वर्ग के मालिक बनेंगे, फिर नीचे उतरना पड़ेगा, परंतु वहाँ फिर भी राजा ही मिलने की खुशी. अभी तुमको బాబా త్రికాలదర్శి बना रहे हैं. ఇక్కడ కూడా బాబా పిల్లల్లో కూడా కొంతమందికి డౌట్ వస్తుంది, స్వర్గానికి మాలికలు అవుతాం బాగానే ఉంది కానీ మళ్ళీ కిందకి దిగిపోతాం కదా. కొంతమంది అలా కూడా అనేవాళ్ళు ఉంటారు. కిందకి దిగేదానికి మళ్ళీ మేము ఎందుకు ఇప్పుడు శ్రమ పడాలి, శ్రమ పడకపోతే ఎప్పుడు కిందే ఉంటారు, శ్రమ పడితే కొన్నాళ్ళైనా రాజ్యాన్ని అనుభవిస్తారు. అక్కడ రాజ్యం దొరికే ఖుషి అయితే ఉంటుంది కదా అంటున్నారు మామ. ఇప్పుడు బాబా పిల్లల్ని త్రికాలదర్శిగా తయారు చేస్తున్నారు. సంగమయుగంలో ఇవన్నీ తెలుస్తాయి, త్రికాలదర్శి అవుతాం కాబట్టి. ఇక్కడ తెలియడం వల్ల ప్రయోజనం ఉంది, అంటే మనల్ని మనం పరివర్తన చేసుకుంటున్నాం దిగజారిపోయిన జన్మ నుండి ఉన్నతంగా. लक्ष्मी नारायण जो स्वर्ग के मालिक है वो भी त्रिकालदर्शी नहीं है. संगम पर ही बाप आकर तीसरा नेत्र ज्ञान का दे त्रिकालदर्शी बनाते हैं. లక్ష్మీనారాయణుల స్వర్గానికి మాలికులు వాళ్ళు కూడా త్రికాలదర్శిలు కావటం లేదు. సంగమ యుగంలో బాబా వచ్చి 3వ నేత్రం జ్ఞాన నేత్రం ఇచ్చి త్రికాలదర్శిగా తయారు చేస్తున్నారు. देवताओं को ये सब अलंकार क्यों देते हैं? क्योंकि वो फाइनल में है. దేవతలకి అలంకారం చూపిస్తారు, 3వ నేత్రం కానివ్వండి, శంకు చక్ర గదా పద్మాలు అని వాళ్ళకి చూపించారు. ఎందుకంటే ఫైనల్ అయిపోయిన స్థితి అది, ఇంకా డౌన్ అవుతారని లేదు. పర్ఫెక్ట్ అయిపోయాక డిగ్రీ పొందేశాక ఫైనల్ స్టేజ్లో చూపించారు ఈ అలంకారాలన్నీ. వాస్తవానికి అవి బ్రాహ్మణులవే. బ్రాహ్మణ్తో గిరితే और चढ़ते रहते उनको अलंकार कैसे दे सकते, శోభతే नहीं. బ్రాహ్మణులు పడిపోతుంటారు, లేస్తూ ఉంటారు కదా, ఒక రోజు ఒకలా ఉంటుంది, మాయకు వశమే ఏమైపోతారో తెలియదు. అందుకే మీకు కానీ అలంకారాలు చూపిస్తే మీవి అసలు మీరే శంకు చక్ర గదా పద్మం ధారణ చేస్తున్నారు. ఇప్పుడు శంకు అంటే సేవ, 10 మందికి బాబా జ్ఞానం చెప్పడం, శంఖధ్వని చేసి. చక్రం అంటే 4 యుగాల యొక్క చక్రం యొక్క జ్ఞానం బుద్ధులో ధారణ చేస్తున్నాం. గద అంటే యోగం, యోగ బలాన్ని ధారణ చేస్తున్నాం. పద్మం అంటే పద్మం సమానంగా ఈ వికారీ ప్రపంచం అనే బురదలో ఉంటూ కూడా వికారాలు మనలో ప్రవేశించకుండా మనం అతీతంగా తయారవుతున్నాము. ఇవన్నీ మనవి కదా ఈ అలంకారం, ఇప్పుడు ప్రస్తుత జన్మవి. కానీ మీకు ఇవ్వలేరు, ఎందుకంటే కింద పడుతుంటారు, లేస్తుంటారు, శోభించదు కదా. ఈరోజు బాగుంది మీ పురుషార్థం అని ఇవి పెట్టేస్తే రేపు మళ్ళీ దానికి భిన్నమైన స్థితి మీద అయిపోతే అది బాగోదు కదా ఈ అలంకారాలు. అందుకే మీ యొక్క సంపూర్ణ అయిపోయే రూపం దేవత రూపానికి ఇవి చూపించారు.
ड्रामा में कितना वंडरफुल राज है। स्वदर्शन चक्रधारी ब्राह्मण ही है, इस ज्ञान से ही तुम देवता बनते। इस समय तुम स्वदर्शन చక్రధారి త్రినేత్రి త్రికాలదర్శి हो। డ్రామాలో ఎంత అద్భుతమైన రహస్యాలు ఇవి అని చెప్తున్నారు బాబా. స్వదర్శన చక్రధారి అయ్యేది బ్రాహ్మణులే, మీరు దేవతలు అవరు. ఈ జ్ఞానం ద్వారానే మీరు దేవతలు అవుతారు, స్వదర్శన చక్ర యొక్క జ్ఞానంతో. ఈ సమయంలో మీరు స్వదర్శన చక్రధారిలు అయ్యారు, త్రినేత్రి అయ్యారు, జ్ఞానం యొక్క మూడో నేత్రం దొరికింది, త్రికాలదర్శి అయ్యారు. ये तुम्हारा टाइटल है। ये सब बातें समझने और समझाने की ఇవన్నీ మే బిరుదులే. ఇవన్నీ అర్థం చేసుకుని అర్థం చేయించాల్సిన విషయాలు అని చెప్తున్నారు బాబా. पहले पहले बाप का परिचय देना है। परम पिता परमात्मा से आपका क्या संबंध है? उनका नाम ही है गॉड फादर। ऐसे थोड़े कहेंगे कि गॉड फादर सर्वव्यापी है, वो तो बाप है ना. మొట్టమొదట బాబా పరిచయం ఇవ్వాలి. ఎక్కడైనా పరంపిత పరమాత్మతో మీకు ఏం సంబంధం ఉంది అని అడగండి. అతని పేరే మీరేమంటారు? గాడ్ ఫాదర్ అంటే ఏమవుతారు? అందులోనే ఉంది కదా, అతను ఏమవుతారు? ఫాదర్. గాడ్ ఫాదర్ అంటే ఫాదర్. అతను తండ్రి కదా, సర్వవ్యాపి ఎలా అవుతారు? తండ్రి అంటే అతని తండ్రి, మనం పిల్లలని కదా మీనింగ్. ఇంకా నాలోని పరమాత్మ ఉన్నారని ఎలా అనుకుంటారు మీరు? हम लिखते ही है कि परम पिता परमात्मा से आपका क्या संबंध है? परम पिता कहते तो जरूर पिता ठहरे ना, बाप सर्वव्यापी कैसे होगा? बाप से तो वर्षा मिलना होता है. మన రాసేదే ప్రశ్న ఏమని రాస్తాం? పరం పిత పరమాత్మతో మీ సంబంధం ఏంటి? అందులో పదం ఏముంది? పరం పిత. పిత అంటే పిత కదా, తండ్రి. తండ్రి సర్వవ్యాపి ఎలా అవుతారు? తండ్రి అంటే పిల్లలకి వారసత్వం ఇస్తారు, పిల్లలు వారసత్వం తీసుకుంటారు. అతడు సర్వవ్యాపి ఎలా అవుతారు? बाप तो रचयिता है नई दुनिया का. इन लक्ष्मी नारायण को नई दुनिया का वर्षा मिला हुआ है. బాబా కొత్త ప్రపంచానికి రచయిత. లక్ష్మీనారాయణలకు కొత్త ప్రపంచం వారసత్వం బాబా నుండి లభించింది, అంతేకాని సర్వవ్యాపి కాదు అతడు. वहाँ देवताओं को तीसरे नेत्र की दरकार नहीं रहती. तीसरा नेत्र जरूर ब्रह्मा द्वारा ही देंगे. దేవతలు అయిపోయాక మూడో నేత్రం జ్ఞాన నేత్రం అవసరం ఉండదు. బ్రహ్మలో శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారానే ఇస్తారు మూడో నేత్రం మనకి. त्रिमूर्ति का अर्थ कितना अच्छा है, समझाने की बड़ी रौनक चाहिए. तो जो अच्छा उस्ताद होगा उनको समझाने की प्रैक्टिस होगी. त्रिमूर्ति యొక్క అర్థం కూడా ఎంత బాగా ఉంది మన దగ్గర. త్రిమూర్తులు తండ్రి, టీచర్, సద్గురు రూపంలో స్థాపన, పాలన, వినాశనం అనేది చేయిస్తున్నారు బాబా. ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే విధానం కూడా బాగుండాలి మీది అంటారు బాబా. ఎవరైతే మంచి వస్తాదుగా ఉంటారో వాళ్ళకి एक्सप्लेन చేయటము प्रैक्टिस బాగా ఉంటుంది. दिन प्रतिदिन किसको समझाना बहुत सहज होता जाएगा. రోజు రోజుకి ఎవరికైనా ఈ జ్ఞానం చెప్పడం కూడా చాలా సహజం అవుతూ ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు కూడా అలా అనుకూలంగా ఉంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి. ఇంకెక్కడికి వెళ్తారు, తప్పదు, అర్థం చేసుకోవాలన్నట్టు ఉంటుంది అన్నమాట. బాబా జ్ఞానం కూడా రిఫైన్ అవుతూ ఉంటుంది కదా, ఈజీ అవుతుంది. పరం పిత పరమాత్మ आपका क्या लगता है? कहेंगे बाप लगता है. పరం పిత పరమాత్మతో మీ సంబంధం ఏంటి, ఏమవుతారు అతను అని అడగండి. తప్పకుండా తండ్రి అవుతారని ఒప్పుకోవాల్సి వస్తుంది కదా. బాపే नई दुनिया का रचता. सतयुग में देवी देवताओं का राजता जरूर उनको प्रॉपर्टी मिली होगी. परम पिता परमात्मा से राजयोग सीख राजाई पाते हैं. బాబా చెప్తున్నారు తప్పకుండా తండ్రి అని ఒప్పుకుంటారు కదా. మరి తండ్రి అంటే అతను ఎవరు? కొత్త ప్రపంచానికి రచయిత, అంటే సత్యుగాన్ని స్థాపిస్తున్నారు అతడు. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది కదా. తప్పకుండా దేవతలందరూ ఆ రాజ్యము అనేది పరంపిత పరమాత్మ నుండి ప్రాపర్టీ దొరికింది వాళ్ళకి, ఆస్తి. పరమాత్మ నుండి వారసత్వం. ఎలాగా? రాజయోగం నేర్చుకొని రాజ్యాన్ని పొందుతున్నారు దేవతలు అని ఈ విధంగా చెప్పండి అన్నారు బాబా. हम सब भी के कोई को भी समझो. अच्छा तुम कहते प्रजापिता ब्रह्मा, तो तुम्हारा पिता हुआ ना, वह शिव भी पिता है. तुम भी ब्रह्मा कुमार कुमारी हो. हम दादे से वर्षा ले रहे हैं, तुम नहीं ले रहे. आकर समझो, पुरुषार्थ करो तो तुमको भी मिल जाएगा. చెప్పండి ఎవరికైనా, మేము బీకేలు మేమందరము. మీరు కూడా భక్తిలో ప్రజాపిత బ్రహ్మ అని పేరు బ్రహ్మ కోసం తలుచుకుంటూ ఉంటారు కదా. అతడు ఏమయ్యారు? పిత. బ్రహ్మ ఎవరు? అందరికీ
పిత. శివుడు కూడా పిత నిరాకారి ఆత్మలందరికీ. మీరు కూడా బ్రహ్మకుమార్ కుమారిలే, మేమే కాదు, మీరు కూడా బ్రహ్మ సంతానమే, శివుడు సంతానమే. మేము ఇప్పుడు వారసత్వం తీసుకుంటున్నాము. బ్రహ్మ పిత అయితే ఆయన మీద పిత శివుడు, తాతయ్య అయ్యారు, తాతయ్య యొక్క ఆస్తి తీసుకుంటున్నాము, మీరు తీసుకోవటం లేదు. రండి, మీరు తెలుసుకొని పురుషార్థం చెయ్యండి, మీకు కూడా వారసత్వం దొరుకుతుంది అని ఇలా చెప్పండి అని చెప్తున్నారు బాబా. ప్రజాపిత బ్రహ్మ జగదంబ దోహే ముఖ్య. ఇక్కడ ప్రజాపిత బ్రహ్మ జగదంబ ఇద్దరు ముఖ్యమైన వారయ్యారు. ఇక్కడ వరుస మిల్తాయి లక్ష్మీ నారాయణ్ పద్, వీళ్ళిద్దరికే వారసత్వం ఏం దొరుకుతుంది? ప్రజాపిత బ్రహ్మ జగదంబ సరస్వతి, వీరిద్దరికి వారసత్వం ఏం దొరుకుతుంది? లక్ష్మీ नारायण पदवी। बच्चों को बहुत प्रकार से समझाते हैं। बड़ी बड़ी कॉन्फ्रेंसेस में तुम बच्चे जाओ, तब नाम बाला हो, हमारी बात ही ज्ञान की, दूसरे सबकी बातें भक्ति की। పిల్లలకి అనేక రకాలు బాబా చెప్తూనే ఉంటారు జ్ఞానం. పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో పిల్లలు వెళ్ళండి, చెప్పండి, అప్పుడు పేరు ప్రసిద్ధి చెందుతుంది. మన విషయాలే జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఉంటాయి, వేరే వాళ్ళందరూ చెప్పే విషయాలు భక్తికి సంబంధించిన విషయాలు ఉంటాయి వేరే చోట. జ్ఞాన్ से हमको अथॉरिटी है कोई से भी पूछने की. జ్ఞానం ఉండడం వల్ల మనకి ఎవరినైనా ఏదైనా ఒక ప్రశ్న అడిగేటటువంటి అథారిటీ ఉంటుంది. అడుగుతాము, దాన్ని వివరించి చెప్పగలం కూడా మనం. परंतु समझने वाले भी कोई झट समझते नहीं, भकेरे बहुत करते हैं. समझ जाए तो सारी आवरूही झट हो जाए. బాబా చెప్తున్నారు, కానీ అర్థం చేసుకునే వాళ్ళు వెంటనే అర్థం చేసుకోరు కొంతమంది. చాలా పాయింట్స్ అయితే బాబా ఇచ్చారు, జ్ఞానం యొక్క అథారిటీ కూడా మన దగ్గర ఉంది, కానీ అర్థం చేసుకునే వాళ్ళు తొందరగా అర్థం కాని వాళ్ళు ఉంటారు. చాలా వాద వివాదం కూడా చేస్తూ ఉంటారు కొంతమంది. పెద్ద పెద్దవాళ్ళు అర్థం చేసేసుకుంటే పండితులు విద్వాంసులు వాళ్ళ యొక్క మర్యాద పోతుంది సమాజంలో. అందుకు కూడా కొంతమంది అంగీకరించరు అర్థమవుతున్నా. लिखा हुआ है कुमारियों ने भीष्म पितामह को जीता है, ये होना है ड्रामा में, ये पार्ट है जरूर. బాబా చెప్తున్నారు, శాస్త్రాల్లో రాశారు కుమారి ద్వారా భీష్మ పితామహులకి బాణం తగిలింది. ధర్మ యుద్ధం జరుగుతుంది ఇప్పుడు. భీష్మ పితామహులు అంటే పండితులు విద్వాంసులు పెద్ద పెద్దవాళ్ళు. వాళ్ళకి ఆఖరికి జ్ఞాన బాణం తగిలేది కుమారీల ద్వారా. ఇది జరిగేది ఉంది, డ్రామాలో తప్పకుండా ఈ పాత్ర ఉంది. ఒప్పుకోకపోయిన వాళ్ళ ప్రారంభంలో మధ్యకాలంలో, చివరికైతే ఒప్పుకుంటారు, బాణాలు తగులుతాయి అంటున్నారు బాబా. అంటే ఇదే ఉన్నతమైన జ్ఞానం అని సాధు సన్యాసి విద్వాంసులు కూడా ఒప్పుకొని తీరవలసింది. అందుకే గీతలో కూడా చెప్పారు కదా, సాధు సన్యాసి విద్వాంసులు పండితులు పామరులు అందరికీ గతి సద్గతి ఇచ్చేవాడిని నేనే అని గీతలో చెప్పారు. కాబట్టి ఒప్పుకొని తీరాల్సి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, विजयमाला में आने के लिए मम्मा बाबा के समान सर्विस करनी है. విజయమాలలో రావడం కోసం మమ్మా బాబా సమానముగా సర్వీస్ చేయాలి. మురళి धारण कर फिर सुनानी है. మురళి ధారణ చేసుకుని తర్వాత వినిపించాలి. చలన్ బడి రాయల్ రఖనే హై. నడవడిక చాలా రాయల్గా ఉంచుకోవాలి. सेकंड पॉइंट, अपनी विशाल बुद्धि से इस बेहद ड्रामा को जान अपार खुशी में रहना है. తమ యొక్క విశాలమైన బుద్ధి ద్వారా ఈ అనంతమైన డ్రామాను తెలుసుకుని అపారమైన ఖుషిలో ఉండాలి. తుఫానుసే డర్నా नहीं, తుఫాన్లకు భయపడకూడదు. జ్ఞాన్ మంథన్ से बुद्धि को भरपूर रखना है.
అనంతమైన డ్రామా అని తెలుసుకొని అపారమైన ఖుషిలో ఉండాలి. తుఫాన్లకు భయపడకూడదు. మనసులో వచ్చే సంకల్ప వికల్పాలు కానివ్వండి, బయటకు వచ్చే పరిస్థితులనే తుఫాన్ కానివ్వండి, కర్మభోగం శారీరక రోగం కోసం కూడా బాబా ఈరోజు చెప్తున్నారు. బాగా సతాయిస్తుంది మాయ. రోగాల రూపంలో వచ్చే తుఫాన్ కానివ్వండి, దేనికి భయపడకూడదు. జ్ఞానమంథనతో బుద్ధిని నిండుగా ఉంచుకోవాలి. జ్ఞానమంథనతో బుద్ధిని నింపుకోవాలి. वरदान विपरीत भावनाओं को समाप्त कर अव्यक्त स्थिति का अनुभव करने वाले सद्भावना संपन्न भव. విపరీత భావనలను సమాప్తి చేసుకుని అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకునేటటువంటి సద్భావన సంపన్నముగా కండి. విపరీత భావనలను సమాప్తి చేసుకుని అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకునేటటువంటి सद्भावना संपन्नमुगा करनी. जीवन में उड़ती कला व गिरती कला का आधार दो बातें, भावना और भाव. జీవితంలో ఎగిరే కళల్లోకి వెళ్ళాలన్నా, కింద పడిపోయే కళలోకి వెళ్ళేదైనా, కింద పడిపోయే కళలైనా, వీటికి ఆధారం పైకి ఎక్కాలన్నా కింద పడేదైనా రెండు విషయాలు ఆధారం అవుతున్నాయి. भावना मरियो भावमु. सर्व के प्रति कल्याण की भावना, स्नेह सहयोग देने की भावना, हिम्मत उल्लास बढ़ाने की भावना, आत्मिक स्वरूप की भावना व अपनेपन की भावना ही सद्भावना है. अंदर पट्ल कल्याण भावना, स्नेहं सहयोगम इच्छे भावना, साहसము ఉత్సాహం పెంచే భావన, ఆత్మిక స్వరూపం యొక్క భావన మరియు నా వారు, నా కుటుంబం, నా పరివారం అని సొంత యొక్క భావనయే సద్భావన. ऐसी भावना वाले ही అవ్యక్త స్థితి में स्थित हो सकते. ఇటువంటి భావన ఉండేవారే అవ్యక్త స్థితిలో స్థితులు అవ్వగలరు. భావన ఎప్పుడు కూడా భావనలో మంచి అనేది ఉండాలి. ఇలాంటి భావనలతో ఉండేవారి అవ్యక్త స్థితిలో స్థితులు అవ్వగలరు. పరిస్థితులు ఎలా వస్తాయంటే ఎదుటి వాళ్ళ మీద భావన మనకు పొల్యూట్ అయిపోయేలాగా, అప్పుడు కూడా మన మానసిక స్థితి పొల్యూట్ చేసుకోకూడదు మనం. అందుకే బాబా ఒక్క విషయం ఎప్పుడు మనకు చెప్తూ వచ్చారు. మహారథులు లాంటి వారి నుండి కూడా ఏమైనా మీకు అలాంటి భావాలు ఉల్టా అయ్యేలాగా అలాంటివి ఏవైనా వాళ్ళ దగ్గర నుండి ఎదురవ్వచ్చు. అయినా కూడా బాబా ఏమంటారు, ఏ సమయంలో ఎవరైనా పొరపాటు చేస్తున్నారో మాయకు వశమై ఉన్నారు, బీచారే పాపం వాళ్ళే మాయకు వశమై పొరపాటు దీనిలో ఉన్నారు. దాన్ని మళ్ళీ నేను తీసుకుని ఎందుకు వేరే విధంగా ఆలోచించాలి. సోదరాత్మలు వాళ్ళ పరివర్తన రావాలి, వస్తుంది, తప్పనిసరిగా వస్తుంది కూడా. ఇలా మనం శుభ భావనలే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. మన భావనలు పొల్యూట్ కాకుండా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిపైన కూడా అప్పుడే అవ్యక్త స్థితులు అవ్వగలము. अगर इनके विपरीत भावनाएं तो व्यक्त भाव अपनी तरफ आकर्षित करता है. ఒకవేళ ఇప్పుడు బాబా చెప్పిన ఈ భావనల నుండి విపరీత భావన మనలో ఎప్పుడైనా కలుగుతూ ఉన్నట్లయితే వ్యక్త భావం అనేది మనల్ని ఆకర్షించేస్తూ ఉంటుంది. అవ్యక్త స్థితి వైపు వెళ్ళలేము. किसी भी विघ्न का मूल कारण ये విపరీత భావనాయే. ఏదైనా మన ఎదురుగా విఘ్నాలు వస్తున్నాయి అంటే ఆ విఘ్నాలకు మూల కారణం ఈ విపరీత భావనలు. మనలో కలిగే విపరీత భావనలే విఘ్నాలకు కారణం. కాబట్టి భావన విపరీతంగా లేకుండా శుభంగా ప్రీతితో ఉండేలాగా వాటిని తయారు చేసుకోవాలి మనం. కళ్యాణ భావన, ఒకరిని సాహసం ఉల్లాసం కలిగించే భావన, ఆత్మిక స్వరూపం యొక్క భావన. బాబా చెప్పారు కదా, ఈ భావాలకు ఉల్టాగా ఏది లేకుండా చూసుకోండి. స్లోగన్ సర్వశక్తిమాన్ బాబ్ జిస్కే సాథీ మాయా ఉస్కే సామ్నే పేపర్ టైగర్. సర్వశక్తివంతుడు బాబా ఎవరు తోడుగా ఉంటున్నారో మాయ వారి ఎదురుగా కాగితం పులి అయిపోతుంది. సర్వశక్తివంతుడు బాబా ఎవరి తోడు ఉంటున్నారో మాయ వారి ఎదురుగా కాగితం పులి అయిపోతుంది. అందుకే ఏం చేయాలి మనం? సర్వశక్తివంతుడు బాబా తోడుంచుకోవాలి. అతని యొక్క
ఛత్రఛాయ మన చుట్టూ ఓరా తయారు చేసుకొని ఉంచుకోవాలి మనం ఎప్పుడు కూడా. लवलीन स्थिति का अनुभव, जिससे प्यार होता है उसको जो अच्छा लगता है वही किया जाता है. ఎవరిపైనైనా ప్రేమ ఉంటే వాళ్ళకి ఇష్టమైంది మనం చేస్తాం కదా. तो बाप को बच्चों का अपसेट होना अच्छा नहीं लगता. మరి బాబా మీద ప్రేమ ఉందా మనకు? అయితే బాబాకు పిల్లల అప్సెట్ అవ్వడం అంటే నచ్చదంట. इसलिए कभी भी ये नहीं कहो कि क्या करे बात ऐसी थी इसलिए अपसेट हो गई. అందుకే ఎప్పుడు కూడా మీ నోటి నుండి ఈ మాట చెప్పకండి, ఏం చేయాలి నేను, విషయమే సమస్య లాంటిదన్నా ఎదురుగా వచ్చింది అందుకే నేను అప్సెట్ అయిపోయాను అని అనకండి. అగర్ బాత్ అప్సెట్ కి ఆతి भी है तो आप अपनी स्थिति अपसेट नहीं करना. ఒకవేళ సమస్య లాంటిది అప్సెట్ చేసేలాంటిదే వచ్చినా కూడా మీరు మాత్రం మీ స్థితిని అప్సెట్ చేసుకోకండి. అదే బాబా మీద ప్రేమ ఉంది అని అర్థం. మీకు బాబా మీద ప్రేమ ఉన్నట్టు. ఎందుకంటే బాబా ఇష్టపడరు మీరు అప్సెట్ అవ్వడం. కాబట్టి పరిస్థితి అలాంటిది ఉన్నా నేను అప్సెట్ కాను అని మీరు నిలబడండి, అప్పుడు బాబాకు ఇష్టపడతారు మీరు. కాబట్టి ఈరోజు ఆ స్థితి అనుభవం చేయండి. బాబాతో లవ్లీన్ స్థితిలో ఉన్నాను నేను ఏ పరిస్థితికి అప్సెట్ అయ్యేది లేదు. అచ్చా, ఓం శాంతి. ఈరోజు సద్గురువారం కదా, బాబాకి భోగా అర్పిద్దాం. రాత్రి కూడా అవ్యక్త మురళి ఉంటుంది. ఈరోజు 16 రివైజ్ మురళి. ఓం శాంతి.
सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के। तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार हो, नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार हो, नीले अंबर के उस पार, नीले अंबर के। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।